హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదండి, ఇది కొయ్య తోటకూర అండి. కాడలు ఎరుపుగా ఉంటాయి, కానీ ఇదో వెరైటీ అండి. దీనికి గ్రీన్గానే ఉన్నాయి. లీవ్స్ మాత్రం సన్నగా ఉంటాయండి కొయ్య తోటకూరకి. ఇప్పుడు మనం ఈ కొయ్య తోటకూర పప్పు తయారు చేద్దామండి. లీవ్స్ని ఈ విధంగా వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టానండి. ఒక గంట ముందుగా ఒక కప్పు కందిపప్పు నానబెట్టానండి. 3 పచ్చిమిర్చి, 1 టమాటా అండి, 1 టమాటా 3 పచ్చిమిర్చి అండి. ఇవన్నీ ఇప్పుడు మనం కుక్కర్లో యాడ్ చేస్తున్నామండి. లీవ్స్ అన్నీ చక్కగా వాష్ చేసేసి అందులో యాడ్ చేసామండి. నానబెట్టిన కందిపప్పులో అన్నీ కుక్కర్లో యాడ్ చేసుకుందామండి 1 by 1గా. ఇక 1 టమాటా పీసెస్ అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ కొయ్య తోటకూర పప్పుని తయారు చేస్తున్నాం అండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. ఇక 1 స్పూను ఉప్పు అండి, కొద్దిగా పసుపు అండి, 1/2 స్పూను పసుపు అండి, ఇక కొన్ని రేకుల చింతపండు అండి, టామరైడ్ అండి, అన్నీ ఈ విధంగా మిక్స్ చేసి ఇక లాస్ట్లో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఆఫ్టర్ కుక్కర్ని లాక్ చేద్దామండి. 4 విజిల్స్ ఆఫ్టర్ 1 నిమిషం తర్వాత ఈ విధంగా మనం ఓపెన్ చేసామండి కుక్కర్ని. అందులో చూస్తున్నారు కదా, చక్కగా పేస్ట్ లాగా తయారైపోయిందండి మన కొయ్య తోటకూర పప్పు. ఇప్పుడు ఇక మనం దీన్ని పోపు పెట్టేసేయటమేనండి. పోపు కూడా పెట్టేసామండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.